నేడు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ఆవిర్భావ సభ. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ విచ్ఛిన్నం, తాముచ్చాకే ప్రక్షాళన జరుగుతుందన్న భట్టి. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం, సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు. మూడు రోజుల తర్వాత రోడ్డెక్కిన బస్సులు, తప్పిన ప్రయాణికుల తిప్పలు. పదకొండు శాతం పీఆర్సీపై ఆర్టీసీ జేఏసీ హర్షం, ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్న కార్మికులు. చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, నేడు ముంబైలో ప్రదానం చేయనున్న ఎకనామిక్స్ టైమ్. త్వరలో ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఐఆర్ఎఫ్సి. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, పలు హోటల్స్, ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు, కొనసాగుతున్న చికిత్స. ఇవాళ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా లిసా గిల్ ప్రమాణం, అబ్దుల్ నజీర్కు అస్వస్థతతో ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు, తనిఖీలు చేసి మెయిల్ ఫేక్ అని తేల్చిన అధికారులు. జూలైలోనే రాజకీయాల్లోకి వస్తున్న మీడియాకి రంగప్రవేశం చేస్తామన్న విజయసాయి. విషవాయువు గనిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీ సంచలన నివేదిక. ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్, దళిత సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. ఏపీలో ఇవాళ పాలిసెట్ ప్రవేశ పరీక్ష, వేలల్లో పరీక్ష కేంద్రాలు, పకడ్బందీ బందోబస్తు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు, వినియోగదారులకు హానికరంగా ఉందన్న ఆర్బీఐ. పంజాబ్లో ఆప్కు షాక్, పార్టీకి 7 రాజ్యసభ సభ్యుల రాజీనామా. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఘన విజయం, గుజరాత్పై 5 వికెట్ల తేడాతో విక్టరీ. ఇవాళ ఐపీఎల్లో డబుల్ హెడర్, ఢిల్లీతో పంజాబ్, రాజస్థాన్తో సన్ రైజర్స్ ఢీ.